జయ గారిలో ఉన్న స్పెషాలిటీ అండి. పార్వతి గారు మీరు చెప్పండి. జయ గారితో పరిచయం అయ్యాక మేము చాలా డెవలప్ చేసుకున్నామండి గార్డెన్. అంతకుముందు మాకు ఏదో వీడియోస్ చూసినా అంటే మనం చేసుకోవడం అంటే మనకి వస్తుందా రాదా ఇవన్నీ డౌట్లు ఉంటాయి. వాళ్ళు ఏదో చూపిస్తున్నారులే వీడియోస్లో మనకు వస్తాయా అలాగా అనేసి అనుకునేవాళ్ళు. మేము విజయవాడ గ్రూప్ ఫామ్ అయ్యాక ఒకరికొకరు చెప్పుకోవడం, ఏదన్నా చెడిపోయిలో సేల్ చేయాలి, ఆ నీమాయిల్ అది కూడా తెలియదు, నీమాయిల్ కూడా తెలియదు అసలు అది ఎలా ఉంటుంది అనేది. అది మామూలు బయట కొంటే అది కెమికల్, అది ఎలాగా మన వాసన అది చదమంది ఉంటుంది చూడు, ఆ వాసన వచ్చేది. ఆ అమ్మ ఏంటి వాసన వస్తుంది, మళ్ళీ మనం స్ప్రే చేసి మనకి జాగ్రత్త కావాలి కదా అన్నీ అని చెప్పేసి ఏం చేయాలో అర్థమయ్యేది కాదు అసలు. ఇలా గ్రూప్ ఫామ్ అయ్యాక ఎక్కడ మనకి దొరుకుతాయి నీమాయిల్ కానీ అంతేలే, మనం వాడి మజ్జిగ పోయాలని కానీ అదివరకు అన్నీ పారిపోసేవాళ్ళం మనకు తెలియదు. అలా ఒకరికొకరు చెప్పుకొని చేసుకున్నాము. ఇప్పుడు ఇంకా మనం దీంట్లో వెళ్ళకి వచ్చాక ఇంకా డెవలప్ చేసుకున్నాము, ఇంకా బాగా డెవలప్ చేసుకున్నాము. పొలాల్లో పాలేకరగల విధానం చేస్తారు కదా, ఫస్ట్ నుంచి మా ఏం అది పాలేకరగల విధానం మన తోటల్లో చేయాలి. నేను ఫస్ట్లో వీడియోస్ కూడా నా పాలేకర గారి మొత్తం పాలేకర గారి పొలాలు ఎలా చేస్తారో టెర్రస్లో కూడా అదే చేయాలని. జీవామృతం కూడా అప్పుడు చెప్పేవాళ్ళు, నాకు లక్కీ గారు ఇచ్చేవాళ్ళు. నాకు అప్పుడు ఫస్ట్లో లక్కీ గారు, రూపనేని క్రాంతి గారు వాళ్ళిద్దరే పరిచయము. వాళ్ళే మాకు ఎలా చేయాలి ఏంటి అని అలా వీడియోస్ అదే మనకి కరోనా వచ్చిన టైంలో చేసేదాన్ని. మొత్తం మానేసాము. క్రాంతి గారి దగ్గర కూడా తెప్పించారు అన్ని తెప్పించుకునే వాళ్ళం కదా.